హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం చూడబోయేది త్రిపురాంతకం ప్రకాశం జిల్లాలో ఉంది. ఇక్కడ స్వామివారిని త్రిపురాంతకేశ్వరుడు, అమ్మవారిని బాలా త్రిపురాంతకేశ్వరి అని పేరు పిలుస్తారు. ఈ ద్వారంగా మనం పైకి వెళ్తే కాలినడకన వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. పైకి తక్కువగానే మెట్లు ఉన్నాయి, నెమ్మదిగా వెళ్ళొచ్చు. సింపుల్గానే ఉంది ఫ్రెండ్స్ స్వామివారి కొండ. ఓం నమ శివాయ. ఇక్కడ చూడండి, ఈ గుడి గోపురం కన్స్ట్రక్షన్స్ అయిపోయింది, రంగులు వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కొండల మధ్యన చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడి స్థల పురాణం ఏం చెప్తుందంటే, స్వామివారి చుట్టూ గుడి చుట్టూ 27 సార్లు ప్రదక్షిణలు చేస్తే ఆ ప్రదక్షిణ మృత్యుగండము, జన్మ నక్షత్ర దోషము, నవగ్రహ దోషము తొలగిపోతుందంట ఫ్రెండ్స్. ఇది చీకటి గృహం అంట ఫ్రెండ్స్. ఇక్కడి నుండి శ్రీశైలం నాకు దారి ఉందంట. ఈ చీకటి గృహం నుండి శ్రీశైలం నాకు దారి అంట ఫ్రెండ్స్. ఇక్కడ ఈ చీకటి గృహం నుండి అక్కడ కనపడేదే వినాయకుని గుడి, స్వామివారి గర్భగుడి ఫ్రెండ్స్. మేము ఇక్కడ 27 సార్లు ప్రదక్షిణ చేసాం ఫ్రెండ్స్. మేము నక్షత్ర ప్రదక్షిణ చేసాం ఫ్రెండ్స్. 27 సార్లు నక్షత్ర ప్రదక్షిణ చేస్తే మనకు మృత్యుగండ దోషము, జన్మ దోషము, నవగ్రహ దోషము తొలగిపోతుందంట ఫ్రెండ్స్. స్వామివారు స్వయంగా ఇక్కడ యుద్ధం చేశారంట ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ త్రిపురాంతకేశ్వరుడు అని పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్.